ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ లాగా కితకితలాడిపోతున్నాయి. కారణం ఇండిగో సంస్థ వైఫల్యం. ఇండిగో సంస్థకు చెందినటువంటి ఎయిర్లైన్ సర్వీసెస్ అన్నీ కూడా ఆపేయడం వల్ల ఈ సమస్య ఏర్పడిందని అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సంస్థకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ నిలుపుదలకు సంబంధించి ఎవరైతే భారతదేశ పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి ఈ యొక్క సమస్యని ఆపాదిస్తూ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయంగా ప్రచారాలు చేసుకున్నటువంటి పరిస్థితి. మరి మొత్తానికి ఇండిగో సంస్థ వైఫల్యానికి ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి సంబంధం ఏంటి? ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈ మధ్య ఎక్కడ ఏ వార్త చూసినా గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఇండిగో పదవే వినిపిస్తుంది. ఇండిగో సంస్థ విమానాలు నిలిపే వల్ల ఈ సమస్య ఏర్పడిందని చెప్పేసి వార్తలు రావడం. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తులు రామ్మోహన్ నాయుడుకి ఆపాదిస్తూ అతని చేతగానితనం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ విధంగా సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ మొత్తానికి వాళ్ళు చేసేటువంటి వాదనలో వాస్తవం ఏంటి, రామ్మోహన్ నాయుడు పాత్ర ఎంతవరకు ఉంటుందా ఈ ఇండిగో సంస్థకు సంబంధించి కావచ్చు? అంటే నేను చాలా సింపుల్గా మీకు చెప్పేస్తాను. DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, వాళ్ళు కొన్ని ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ దాని మీద కొన్ని గైడ్లైన్స్ ప్రిపేర్ చేశారు. ఆ గైడ్లైన్స్ ప్రిపేర్ చేయటం కూడా వాళ్ళంతటా వాళ్ళు చేసింది కాదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ని ఫిక్స్ చేశారు. ఇది ఫిక్స్ చేసింది నిన్న మొన్న కాదు, ఇది 2 సంవత్సరాల కిందట ఫిక్స్ చేశారు. 2 సంవత్సరాల కిందట ఫిక్స్ చేసి వాళ్ళు ఇండియాలో ఆపరేట్ చేస్తున్న అన్ని విమానయాన సంస్థలకి వాళ్ళకి ఇవన్నీ కూడా పంపించారు, సర్క్యులేట్ చేశారు. ఈ విధంగా ఉండాలి అన్నారు, ఈ విధంగా చేయాలి అని చెప్పి నిర్దేశించారు. ఇది 2 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాసెస్. 2 సంవత్సరాలుగా జరుగుతుంటే అంటే వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో ఈ డ్యూటీ టైం లిమిటేషన్స్కి సంబంధించిన గైడ్లైన్స్లో కొన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఒక 6 నెలల కిందట ఇంప్లిమెంట్ చేశారు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి మొత్తం ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా అమలు చేయాలి అనేది ఒప్పందం. 2 సంవత్సరాల కిందట జరిగిన ఒప్పందం. దాని ప్రకారం ఏంటి అంటే నైట్ ల్యాండింగ్స్ తగ్గించారు. నైట్ ల్యాండింగ్ ఇప్పుడు ఒక పైలట్ 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చెయ్యాలి అని పెట్టారు. ఆ కొత్త గైడ్లైన్స్లో ఉన్నది. ఇండిగో వాడు ఏం చేస్తున్నాడు అంటే 5 నుంచి 7 నైట్ ల్యాండింగ్స్ చేయిస్తున్నాడు. అంటే నేను సింపుల్గా చెప్తున్నా, ఎందుకంటే మరి టెక్నికల్గా వెళ్ళినా కానీ మొదటి పాయింట్ నెంబర్ 1 పూర్తి టెక్నికల్గా ఏం జరిగిందనేది మనకు కూడా తెలియదు. మనం చెప్పినా కానీ చాలామందికి అవసరం లేదు, అందుకని చెప్పి నేను చెప్పట్లేదు. 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే చెయ్యాలి అని కొత్త గైడ్లైన్స్. ఇండిగో వాడు 5 నుంచి 7 నైట్ ల్యాండింగ్స్ చేయిస్తున్నాడు పైలట్లతోటి. ఎంత ప్రమాదకరం ఒక్కసారి ఆలోచించండి మీరు. అదే కదా, అంటే నైట్ ల్యాండింగ్ చేయటం అనేది చాలా కష్టం. నైట్ ల్యాండింగ్ చెయ్యాలి అంటే ఎంతో అలర్ట్గా ఉండాలి ఒక పైలట్. మరి అంత అలర్ట్నెస్, అంత ప్రిపేర్డ్నెస్ తెల్లవారుజాము అవుతున్న కొద్దీ ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది వస్తుంది. మీకు రాత్రి 1 గంట 2, 3 దాకా మేలుకొనున్న వ్యక్తికి 3 నుంచి 4 వరకు లేదా 5 వరకు విపరీతమైన మత్తు వచ్చేస్తుంది, అంటే మగత వచ్చేస్తుంది. ఇది మానవ నైజం, మగైనా ఆడైనా. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ల్యాండింగులు చేయిస్తున్న ఇండిగోని మరి కట్టడి చెయ్యాలా వద్దా, ఇదే సమస్య. భారతదేశంలో ఎక్కువ ఫ్లీట్ కలిగింది ఇండిగో. 2200 ఫ్లైట్లు ఆపరేట్ చేస్తారు ఇండిగో వాళ్ళు. అసలు మామూలుగా చూస్తే ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్కి ఇన్ని ఈ ప్యాసింజర్ క్యారియర్స్ ఎక్వైర్ చేసుకొని ఆపరేట్ చేసి
చేసే కెపాసిటీని ఇవ్వటమే మొదటి తప్పు. అంటే తప్పు అంటే అప్పుడు అవసరం చేశారు, అప్పుడు పరిస్థితుల వల్ల చేశారు. మామూలుగా కాంపిటీటర్ ఉండాలి కదా, ఇంకో కాంపిటీటర్ ఉండి వీళ్ళకి 2200 ఫ్లైట్ ఫ్లీట్ ఉంటే వాళ్ళకి కనీసం 200 ఫ్లైట్ ఫీట్లు ఉన్నాడు ఇంకొకటి ఉంటే ఇంకొకరిని తయారు చేసుకోవాలి. మరి అంటే ఆ ప్రయత్నాలన్నీ చేస్తారు. మనం అంత అమాయకంగా మనమేమి క్వశ్చన్ అయ్యక్కర్లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఇంకొక కాంపిటీటర్ రెడీ కాలేదు. ఎక్కువ ఫ్లీట్ ఉన్నది ఇండిగోకి. ఎప్పుడైతే ఈ డీజీసీఏ గైడ్లైన్స్ వచ్చినాయో, ఈ డీజీసీఏ గైడ్లైన్స్ అమలు చేయడానికి 2 సంవత్సరాల కాలపరిమితి పెట్టారో, ఈ 2 సంవత్సరాల కాలపరిమితుల్లో ఇండిగో ఎక్కడ ప్రిపేర్ కాలేదు. అసలు అంటే వాంటెడ్గా ఇండియాలో మేము ఆపరేట్ చేస్తేనే ఫ్లైట్లు, మేము బంద్ చేస్తే మీకు ఎగరటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు ఒక అహంకారపూరిత ధోరణితోటి ఏమాత్రం ప్రిపేర్డ్నెస్ తీసుకోలేదు. కొత్త పైలట్లని చేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఫ్లైట్ నైట్ డ్యూటీ టైంని ఎక్స్పాండ్ చేశారు, నైట్ ల్యాండింగ్లని తగ్గించారు. దాంతో ఏమవుతుంది, ఎక్కువ మంది పైలట్లను తీసుకోవాలి. పైలటు, కో పైలటు, క్రూ వీళ్ళందరినీ తీసుకోవాలి కదా. అది తీసుకోవడానికి నీకు టైం ఇచ్చారు కదా, అయినా ఇండిగో తీసుకోలేదు. తీసుకోకుండా అసలు మెయిన్గా ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ తెచ్చిందే ఇండిగో కోసం. ఎందుకు? ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, పైలట్లని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఇండిగో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న ఫ్లీట్ ఆ సంఖ్యకి తగ్గట్టు పైలట్లు లేరు. అందుకని ఒకే పైలట్ని ఎక్కించి తిప్పుతున్నారు. ఇదివరకు మీకు గుర్తుందో లేదు, మీ చిన్నప్పుడు విజయవాడలో సిటీ బస్సులు తిప్పినట్టు తిప్పుతున్నారు. విజయవాడలో సిటీ బస్సులు తిప్పేవాళ్ళు. ఆడు బస్సు ఫుల్ అయిందా కదలడు, ఫుల్ అయితే ఆగడు. ఆడు కొట్టుకుంటూ మధ్యలో ఏదో చిన్న చిన్న రిక్షాలు అవి వస్తే కొట్టుకుంటూ పోతూనే ఉంటాడు. ఎన్ని రౌండ్లైనా ఇంకా ఫుల్ అయ్యేదాకా నువ్వు అరే చచ్చిపోతున్నారా తీసుకెళ్ళరా అన్నా తీసుకెళ్ళడు. ఒకసారి ఫుల్ అయిపోయిన తర్వాత వాడు ఆగమన్నా ఆగడు. ఆ టైపులో ఇండిగో తయారైతే ఇంకా మనం దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? అందుకని ఈ డీజీసీఏ గైడ్లైన్స్ వచ్చినాయి, కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చినాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం పెట్టారు. ఈ టైంలో కూడా ఇండిగో వాడు నేను చెయ్యను అని మొరాయించు కూర్చున్నాడు. డిసెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినాయి. దాంతో అంటే వాళ్ళ ఫ్లీట్కి తగ్గ క్రూ లేదు కదా, వాళ్ళ ఫ్లీట్కి తగ్గ వీళ్ళు పైలట్లు లేరు కదా, దాంతో సర్వీసులు క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి. అదంతా ప్రయాణికుల మీద విపరీతమైన బర్డెన్ని. అందరూ కూడా విమానాల్లో విలాసాల కోసం తిరగరు, అవసరం కోసం తిరుగుతారు. అత్యవసరంగా వెళ్ళాలి కాబట్టి ఎఫర్ట్ చెయ్యలేకపోయినా ఫ్లైట్లో వెళ్తూ ఉంటారు. అత్యవసరం కాబట్టి ఎక్కువ స్పెండ్ చేస్తాడు. అత్యవసరం కానివాడు శుభ్రంగా రైల్లో సెకండ్ ఏసీలో వెళ్ళిపోతాడు. ఈ మధ్య చాలా చోట్లకి వందే భారత్ ట్రైన్స్ కూడా వచ్చినాయి కాబట్టి చక్కగా అందులో ఎక్కి కూర్చుంటే వాడే భోజనం కూడా పెడతాడు కాబట్టి అందరూ చక్కగా అందులోనే వెళ్తారు. కానీ అవసరం దృష్ట్యా ఫ్లైట్లో వెళ్తారు. అటువంటి అత్యవసర ప్రయాణికుల్ని ఇండిగో వాడు తన దీంతో అంటే దాన్ని ఏమంటారు, ఒక చిన్న మనసుతోటి అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను సమస్య ఎందుకు వచ్చిందో చెప్పాను కదా. ఇప్పుడు మీరు చెప్పండి, రామ్మోహన్ నాయుడికి అంటే సివిల్ ఏవియేషన్ మంత్రికి ఎంతవరకు ఇందులో సంబంధం ఉండటానికి ఆస్కారం ఉంటుందో మీరు చెప్పండి. అసలు ఎక్కడ కూడా కనపడట్లేదు అసలుకి, ఆలోచించినా కూడా. ఎగ్జాక్ట్లీ. గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చెయ్యకపోతే డీజీసీఏ ఇచ్చిన గైడ్ లైన్స్ని బలవంతంగా నో అక్కర్లేదండి ఆపండి అని మంత్రి అడ్డుకుంటే మీరు విమర్శ చేయొచ్చు, ఖచ్చితంగా చేయాలి కూడా. నేను కూడా అదే చేస్తా. పైలట్ల సేఫ్టీ
ఇంపార్టెంటా, నీకు ఈ ఈ ఇండిగో ఎయిర్లైన్స్ వాడి ప్రాఫిట్స్ ఇంపార్టెంటా రామ్మోహన్ నాయుడు అని నేనే అడుగుతా. ఆయన చక్కగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వచ్చిన ఈ నియమ నిబంధనలని ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేసిన రామ్మోహన్ నాయుడిని అప్రిషియేట్ చేయాలా వద్దా మీరు చెప్పండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇచ్చే ఏదైనా అంటే వాళ్ళ లాలూచీకి లొంగకుండా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన రామ్మోహన్ నాయుడిని అంటే ఈ రోజున ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. నేను ఆ ఆస్పెక్ట్ జోలికి వెళ్ళట్లే, నేనే చెప్పా అత్యవసర పరిస్థితి ఉన్నవాడే ఫ్లైట్లో వెళ్తాడు అని. అటువంటి వ్యక్తిని ఇబ్బంది పెడుతున్న ఇండిగో వాళ్ళకి ఎటువంటి అంటే వాళ్ళ ప్రెషర్కి ఎట్లా లొంగకుండా ఆ నిబంధనలని మీరు అమలు చేయాల్సిందే అని చెప్పిన మంత్రి రామ్మోహన్ నాయుడు. ఓకే, ఇవన్నీ లాజిక్లు ఆలోచించని వైసీపీ వాళ్ళకి ఏమర్థమవుతాయి తెలీదా? అంటే మనం చెప్పినా వాడు తెలుసుకునే జ్ఞానం ఎదుటి వాడికి ఉండాలి కదా, వైసీపీ వాడికి ఉండాలి కదా, వాడికి అర్థం కావాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో చాలా స్ట్రిక్ట్గా అసలు ఇంకా ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత గత 6 రోజులుగా ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత కేంద్రం చాలా స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. నువ్వు రిఫండ్ ఇమ్మీడియట్గా ఇవ్వకపోతే మర్యాద కాదని చెప్పి ఇండిగో వాళ్ళకి చెప్పింది. ముందరగా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ముందర సారీ చెప్పి మెసేజ్లు పంపించని చెప్పింది. మొత్తం తీసి నువ్వు ఆల్టర్నేటివ్ బ్యాగేజీ చాలామంది బ్యాగేజీలు నిలిచిపోయినాయి, ఆ బ్యాగేజీలన్నీ క్లియర్ చేయాలి, ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పింది. ఇవన్నీ ఎవరు చెప్తారు? కమిట్మెంట్ ఉన్న మంత్రి అయితే చెప్పగలుగుతాడు. నీకు ఒక సంస్థ నేను కొత్త వాళ్ళని తీసుకోను, నేను కొత్త పైలట్లని నేను ఎట్టి పరిస్థితుల్లో రిక్రూట్ చేయను, నేను కొత్త పైలట్లని ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసుకోను అని భీష్మించు కూర్చుంటే మంత్రి ఏం చేయగలుగుతాడు? ఈయనెళ్ళి ట్రైనింగ్ ఇస్తాడా? లేదు కదా. నువ్వు ఆరోపణ చేసే ముందర కొంచెం బేస్ ఉండాలి. బేస్ లేకుండా రామ్మోహన్ నాయుడు మీద ఆరోపణలు చేయటం మొదలు పెడితే ఏంటి ప్రయోజనం? నీ రాజకీయంగా నీకు ఏ బురద దొరికితే ఆ బురద చేత్తో తీసివేస్తున్నావు, ఫస్ట్ నీ చేతికి అవుతుంది చూసుకో. నేను ఈ వైసీపీ నాయకులకి చెప్తున్నా, ఏ బురద దొరికితే ఆ బురద తీసి వేద్దాము అంటే ఫస్ట్ ఆ బురద అయ్యేది నీ చేతికి, తర్వాత ఎదుటివాడి చొక్కాకి అవుతుంది చూసుకో. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కావటం, ప్రతి దాన్ని రాజకీయం చేయటం, పరకమణిని రాజకీయం చేస్తావు, తిరుమల కల్తీ నెయ్యి విషయాన్ని రాజకీయం చేస్తావు, ఆఖరికి ఇండిగో వాడు డీజీసీఏ గైడ్లైన్స్ను వాడు పాటించకుండా వాడు ఫ్లీట్ని ఆపేసుకుంటే దాన్ని రాజకీయం చేస్తావు. అందుకని మనం నిజంగా ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళ అత్యవసర పరిస్థితిని ఊహించుకొని వాళ్ళు మీరే చెప్పారు మొత్తం రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ లాగా తయారైపోయినాయి. చాలా దారుణం. అది క్షమించరాని నేరం ఎవరు చేసినా కానీ. మరి అటువంటి పని చేసిన ఇండిగోని నువ్వు తిట్టకుండా నువ్వు రామ్మోహన్ నాయుడిని అంటున్నావు అంటే, రామ్మోహన్ నాయుడిని ఆక్షేపిస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు పొలిటికల్ అంబిషన్ తప్ప నీకు అక్కడ నిలిచిపోయిన ప్రయాణికుల కన్సర్న్ నీకు లేదు అనేది అర్థమవుతున్నది. అంటే నీకు మానవ విలువల కన్నా నీకు రాజకీయమే ఎక్కువ అనేది మరొక్క మారు ఈ వైసీపీ నాయకులు నిరూపించుకుంటున్నారు తప్ప ఈ రోజున రామ్మోహన్ నాయుడు తీసుకున్న నిర్ణయం కానీ, రామ్మోహన్ నాయుడు దాన్ని అమలు చేస్తున్న తీరు కానీ ఎవ్రీబడి అప్రిషియేటింగ్. ఈ సివిల్ ఏవియేషన్కి సంబంధించిన నిపుణులందరూ కూడా వాళ్ళందరూ దే ఆర్ ఫర్ ది సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. ఎందుకు? వై? బికాజ్ పైలట్స్ ఆర్ సఫరింగ్, ఇండిగో పైలట్స్ ఆర్ సఫరింగ్. అందుకని వాళ్ళ సఫరింగ్స్ని దూరం చేయటానికి ఈ నియమ నిబంధనలు వచ్చినాయి. ఈ నియమ నిబంధనలని వాటిని పాటించకుండా వయలేట్ చేస్తూ వాళ్ళది అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే పైలట్ల హక్కులని కూడా దుర్వినియోగం చేస్తున్నట్టు ఇండిగో సంస్థ.
అందుకని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉండి ప్రయాణం చేసే ప్రయాణికులు అక్కడ ఆగిపోవటం, ఎయిర్పోర్ట్లలో ఆగిపోవటం బాధాకరమైన విషయమే. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఎట్లయినా సాల్వ్ చేయాలి. ఇప్పటికైనా ఇండిగో 2200 ఫ్లీట్ తోటి ఉంది కదా, ఇంకో సంస్థని మీరు దించండి, మీరు తయారు చేయండి. ఓకే, మీరు అర్జెంటుగా చేయలేకపోయినా కొంతకాలానికన్నా చేయండి. ఇట్లా బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని మాత్రం మీరు క్షమించమాకండి. ఇది భవిష్యత్తులో సివిల్ ఏవియేషన్ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఇది. ఇంకో కాంపిటేటర్ ఉంటే ఇండిగో వాడు ఇట్లా ప్రవర్తించి ఉండేవాడు కాదు. ఈ వాస్తవాన్ని గ్రహించండి. అత్యవసర ప్రయాణం చేయాల్సిన వాళ్ళు ఆల్టర్నేటివ్ మార్గాలు ఏమైనా ఉంటే చూసుకోండి. అంతే తప్ప ఈ వైసీపీ ట్రాప్లో పడద్దు. ఈ వైసీపీ చెప్పే తప్పుడు ఆర్గ్యుమెంట్లని ఎవరూ వినాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. ఓకే, నిజంగా చాలా కరెక్ట్గా చెప్పారు సార్. మీరు చెప్పినటువంటి ఈ వీడియో ద్వారా అయినా వైసీపీ వాళ్ళు ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారి గురించి కావచ్చు మొత్తాన్ని ఆయనకు ఆపాదిస్తున్నారో వాస్తవాలు తెలుసుకొని కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.